హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు గరం గరం మ్యాగీ, తర్వాత చికెన్ ఎగ్ నూడిల్స్. అబ్బా సూపర్! నోరూరిపోయే మ్యాగీ నూడిల్స్ అండి ఇది. వెజిటేబుల్ కూడా కొంచెం మిక్స్ చేస్తాం. సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇప్పుడు మనం మ్యాగీ ముక్కలు దానిలో వేసేసుకుంటాం. అన్నీ కొంచెం లైట్గా ఉడికిన తర్వాత అవి అంటే ఎక్కువ ఉడకనివ్వకూడదు. అవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. వీటిని మనం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అవి మనం తీసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా ఒక దాంట్లో వేసుకొని దంచుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్న తర్వాత ముందుగా తీసుకున్న చికెన్ ముక్కల్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా తిప్పాలి. అవి మంచిగా కలిపి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలో నూనె వేసుకుని ఒక చిట్టి ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని మంచిగా వేపుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం ముక్కలే, కొంచెం ఫ్రై బాగా చేసుకుంటే బాగుంటుంది. చూడండి, బాగా వేగిపోయినాయి కదా. ఇవి తీసి ఒక పళ్ళెంలో పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఎగ్గు పగలకొట్టి ఆ కడాయిలోనే 2 ఎగ్లు మంచిగా వేపాలి. మంచిగా ఫ్రై చేసిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని ఉల్లిపాయ కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ కడాయిలో వేసేసుకోవాలి. మళ్ళీ పచ్చిమిర్చి కట్ చేసుకొని అవి కూడా ఈ కడాయిలో వేసుకొని ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. మళ్ళీ క్యాప్సికమ్ కూడా అలాగే కట్ చేసుకొని వేసుకొని వాటిని మంచిగా వేపండి. అలా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఇలా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసి తిప్పాలి. తర్వాత మ్యాగీ మసాలా కూడా వేసి ఇప్పుడే తిప్పేసుకుంటే బాగుంటుంది. మీరు ఎన్ని ప్యాకెట్లు వేసుకోవాలంటే అన్ని ప్యాకెట్లు వేసుకోండి. మసాలా వేసుకొని బాగా తిప్పాలి. కొంచెం ఇప్పుడు టమాటా సాస్ కూడా దీనిలో వేద్దాము. వేసి దాన్ని కూడా మంచిగా తిప్పుకోవాలి. తర్వాత ధనియా కూడా కొంచెం కట్ చేసి వేయాలి. వేసి దాన్ని కూడా మంచిగా తిప్పాలి. కొత్తిమీర బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న మ్యాగీని తీసి ఇప్పుడు మనం దీనిలో వేసుకోవాలి. ఈ మసాలాలో ఇలా వేసుకొని బాగా తిప్పుకోవాలి. చాలాసేపు మంచిగా తిప్పండి, అంతా కలిసేంత వరకు. ముందుగా చికెను ఎగ్గు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని మంచిగా తిప్పుకోవాలి. బాగా కలపాలి. శుభ్రంగా మంచిగా కలిపిన తర్వాత ఇది ఇలా వస్తుంది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకోండి. చాలా కష్టపడాలి ఏం కాదండి, బాగుంటుంది. వెరైటీసు చిన్న పిల్లలకి ఇష్టపడతారు వీటిని. బాగా వేడివేడిగా ఉంది కదా, మంచిగా తింటారు పిల్లలు. అబ్బా నోరూరిపోయే ఎగ్ చికెన్ మ్యాగీ అండి ఇది. అబ్బా సూపర్గా ఉంది. మా పిల్లలైతే కొట్టుకుంటున్నారు తినటానికి. మీరు కూడా ట్రై చేయండి. రుచికరమైనవన్నీ మనం ఇంట్లోనే చేసుకుంటే హోటల్లో తిన్న అవసరం ఉండదు. హెల్దీ ఫుడ్ అండి. మంచిగా తయారు చేసుకోండి. మీరు మనస్ఫూర్తిగా తినండి. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.